డాక్టర్ ఎమర్జెన్సీ. వాట్ హ్యాపెండ్? చాట్‌జీపీటీని హార్ట్ అటాక్ సిమ్టమ్స్ అడిగాను. అది చదివేలోపు నా బీపీ పెరిగిపోయింది. వాట్? కూర్చోండి, ఫస్ట్ కూర్చోండి మీరు. వాట్? చాట్‌జీపీటీ అడిగేవా, డాక్టర్ అడిగారా? ఫస్ట్ చాట్‌జీపీటీని అడిగాను సార్. తర్వాత కన్ఫర్మేషన్ కోసం మీ దగ్గరకు వచ్చాను. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? చాట్‌జీపీటీ ఏమి అడిగారు? నాకు లెఫ్ట్ సైడ్లో చెస్ట్ పెయిన్ వస్తుంది, హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఇవ్వు అని అడిగాను సార్. సో చాట్‌జీపీటీ ఫైనల్గా మీకు ఏమి చెప్పింది? మెడిసిన్ సజెస్ట్ చేసింది సార్. అది యూజ్ చేయమంటారా? నాకు ఒక గన్ ఇస్తారా? చూడండి, చాట్‌జీపీటీ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, బట్ కానీ అది ఫైనల్ డయాగ్నోసిస్ ఏమీ ఇవ్వదు. డాక్టరే మనకు స్టెత్ పెట్టి చూసి అది ప్రాబ్లం ఉందా లేదా, కార్డియాక్ ప్రాబ్లమా, నార్మల్ అని చెప్తారు. అట్లా చాట్‌జీపీటీ చెప్పేది చూసి మనం మెడిసిన్ తీసుకోవద్దు, డాక్టరే ఫస్ట్ కన్సల్ట్ చేయాలి. అప్పుడే మనకు ఫైనల్ ఇన్ఫర్మేషన్ కన్క్లూషన్ వస్తుంది. చాట్‌జీపీటీ డాక్టర్ని రీప్లేస్ చేస్తుందా సార్? నో, చాట్‌జీపీటీ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మేబీ మంచి ఫ్రెండ్గా ఉండవచ్చు, కానీ ఇట్ నెవర్ రీప్లేస్ ద డాక్టర్. వై? బికాస్ డాక్టరే పేషెంట్ స్టెత్ ఇచ్చి చూస్తారు, ఈసీజీ ఇస్తారు, ఎకోస్ చేస్తారు, అన్నీ చూసి ఫైనల్ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. ఎప్పుడుమే చాట్‌జీపీటీ అండ్ సమ్ అదర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ మేబీ ఒక ఫ్రెండ్లీగా ఉండవచ్చు కాదు, కానీ బట్ ఇట్ నెవర్ రీప్లేస్ ద డాక్టర్. మీకు ఏమి ప్రాబ్లం వచ్చినాలో ఫస్ట్ కన్సల్ట్ ద డాక్టర్.